బలిని కోరువాడవు కాదయ్యా, కనికరమును కోరు దేవా, బలిని కోరువాడవు కాదయ్యా. అత్యున్నతమైన నీ కృపకు, అపారమైన నీ ప్రేమకు, అత్యున్నతమైన నీ కృపకు, అపారమైన నీ ప్రేమకు నన్ను అర్హుని చేయా, బలిగా మారావు, నన్ను అర్హుని చేయా, బలిగా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, ఎవరు మాట్లాడద్దు. దేవుని వాక్యము రాత్రి గల సమయంలో ప్రభు ఒక మాట తన శిష్యులకు సెలవిస్తున్నాడు. ఏంటంట? ప్రభు ఒక మాట తన శిష్యులకి, ఎవరికంట? తనతో పాటు తను ఏర్పరచుకున్న తన శిష్యులకి యేసుక్రీస్తు ఆజ్ఞాపిస్తున్న మాట. ఏంటి ఆ మాట? అసలు ఈ తైలాభిషేకం ఏంటి? ఈ తైలాభిషేకంలో ఉన్న ఆశీర్వాదం ఏంటి? ఈ తైలాభిషేకంలో మనం పొందుకునే ఆ స్వస్థత కార్యం ఏంటంటే, ఒకసారి చూద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి. త్వరగా ఓపెన్ చేసి త్వరగా చూడండి. ఎందుకనంటే మీకు తెలుసు, మనకి పైన ఏం లేదు, నీడ లేదు, కానీ ఆయన హస్తం మనకి నీడగా చాపించాడు. ఒకసారి గట్టిగా చాపట్లు పడ్డాడు. ఎన్ని వర్షాలే వచ్చినా, ఎంత భయంకరమైన వర్షాలే కురిసినా, కొండపోత వర్షమైన ఇక్కడ ప్రార్థన ఆగల. గట్టిగా చాపట్లు పట్టాలి. ఆగిందా? ఏ రోజన్నా? అది ప్రభువుకి ఘనత అండి. చాలా మంది అనుకుంటారు, ఏంటి అసలు ఈయన ఈ చెట్టు కింద ప్రార్థన ఏంటి, ఏం చేస్తున్నాడు అని అంటే, యథార్థమైన మాట అండి. అయిపోయాడ్రా, ప్లేటు తిరగబడిపోయింది, మొత్తం క్లోజ్ అయిపోయింది అనుకునే సమయంలో నా దేవుడు నన్ను లేవనెత్తి నడిపిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు పట్టాలి. ఎప్పుడు అనుకుంటాడు తెలుసా? దేవుడు ఎలాగనుకుంటాడు తెలుసా? ఇక మనము నిరుత్సాహపడిపోయి, ఇక మన వల్ల కాదు, ఇక నేను చేయలేను అనుకుని చేతులు ఎత్తేసినప్పుడు, నేను ఉన్నాను కుమారుడు, నీ చేయి పట్టి నీ వెన్ను తట్టి నడిపించే దేవుడిని నేను అన్నాడు. గట్టిగా చప్పట్లు పట్టాలి. ప్రభువు నిలబెట్టిన రీతి చాలా గొప్పదండి. ఏమిచ్చినా ఆయన రుణం నేను తీర్చుకోలేను. ఇక నా జీవితం అంతా ఆయనకి అంకితం అయిపోయింది. దేవునికి స్తోత్రం. అందరు రావాలంటే రాగలుగుతారా? ప్రభువు సంకల్పంతో వచ్చారు ఇక్కడ. ఈరోజు చాలా మంది రావాలి, కొద్దిగా వాతావరణం గురించి లేక ఆగిపోయారు. వస్తారు, నడిపిస్తాడు దేవుడు. ఒకసారి ఆ వాక్యాన్ని చూద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి. ఒకసారి చూడండి దేవుని వాక్యాన్ని. ఒకసారి చూద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి. ఒకసారి చూడండి దేవుని వాక్యం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి. ఒకసారి చూడండి మార్కు సువార్తమానం 16వ అధ్యాయము. మార్కు సువార్తమానం 6వ అధ్యాయం 13వ వచనం. 6:13. ఎవరైనా ఒకరు చదవండి. అనేక దయ్యములు వెళ్ళగొట్టచ్చు, నూనె రాసి అనేకులను రోగులను స్వస్థపరచుండిరి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏంటి ఆ మాటలో ఉన్న భావం? యేసుక్రీస్తు తన శిష్యులకు ఆజ్ఞాపించిన మాట ఏంటో తెలుసా? ఏమని ఆజ్ఞాపించాడు తెలుసా? మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, మీరు ఎక్కడ ప్రార్థన చేసినా, ఏ ప్రాంతంలో మీరు ప్రార్థన ప్రారంభం చేసినా, ఇదిగో నేను మీకు ఇచ్చుచున్న ఆశీర్వాదం ఏంటి? ఏం చేశారంట వాళ్ళు? అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాసి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ తైలాభిషేకం ఏంటో తెలుసండి? ఈ యొక్క అభిషేక రక్తము, ఈ తైలాపు నూనె నీ మీద పడినప్పుడు అది దేవుని రక్తముగా మారుతుంది. నీలో ఉన్న అనేకమైన అనారోగ్యాలన్నీ విడుదలైపోయి ఏం కలుగుతుందంటే నీకు స్వస్థత కలుగుతుంది. దెయ్యాలే కాదు, దురాత్మలే కాదు, బంధకాలే కాదు, చీకటి శక్తులే కాదు, అంధకార శక్తులే కాదు, దురాత్మ శక్తులే కాదు, అన్నీ కూడా ఏమైపోతాయి అంట? ఏమైపోతాయి? ఆ నూనె నీ మీద పడినప్పుడు, ఆ నూనె నీ పైకి వచ్చినప్పుడు, ఆ నూనె నీ పైన అలా తాకినప్పుడు ఏం కలుగుతుందంట? ఎంత గొప్ప మాట అండి.
ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం తెలుసా? ఈ విషయాన్ని తెలియక, ఈ విషయాన్ని కూడా తెలిసి మరుగుపరిచినట్లుగా కొంతమంది దూరం అయిపోతున్నారండి. దేవునికి స్తోత్రం. ఇది ఎంత ఆశీర్వాదమో తెలుసా? నీ తలపైన అభిషేకముతో నింపబడిన తైలాభిషేకము నూనె పడతామంటే మాట్లాడుకుంటున్నావా? నీలో ఉన్న అంధకార శక్తులు కట్లు కూడా తెగిపోతున్నాయి. రాత్రి గల సమయంలో గట్టిగా చప్పట్లు కొట్టు. దేవుడే ఆజ్ఞాపించాడు తన శిష్యులకి, అయ్యా మేము ఎలా ప్రార్థన చేయాలి, మేము ఎలా దేయాలను వదిలించాలి అంటే, భయపడద్దు కుమారుడా, నేను చెప్పినట్లుగా మీరు చేయండి. ఇది ఎంత గొప్ప మాట తెలుసా? ప్రభు ప్రకారముగా వాళ్ళు ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి. ప్రభు ప్రకారముగా నూనె వారి పైన రాసి ప్రార్థన చేస్తే ఏం కలుగుతుందంట? ఎంత గొప్ప మాట అండి. రాత్రి గల సమయంలో అధికారముతో కూడిన మాట యేసు ప్రభు సెలవిస్తున్నాడు. నమ్మిక మాత్రమే ముంచు, నువ్వేం పొందుకుంటావు? అద్భుతాలు పొందుకుంటావు, స్వస్థతలు పొందుకుంటావు. దేవుడు మాట చాలు. ఈ రాత్రి గల సమయంలో నీ జీవితానికి ఏం కలుగుతుందో తెలుసా? అసలు మన జీవితాలకు స్వస్థత ఉందండి, నెమ్మది ఉందండి, ఆరోగ్యం ఉందండి. ఈ రాత్రి ఏదైతే నువ్వు కోల్పోయి ఉన్నావో అవన్నీ నా ప్రభు మరలా నీకు తిరిగి ఇచ్చి నిన్ను స్వస్థత కలగజేసి ఆయన నిన్ను ముట్టి ఇదిగో ఇదే సన్నిధిలో సాక్షిగా నిలబెట్టి ఇదిగో అందరూ ఎదుట నిన్ను తోకవలే కాదు తలవలే చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఇది డైరెక్టర్గా ప్రభు చెప్పిన మాట. ఇది మన సొంత ప్రయత్నము కాదు, ఇది మన సొంత ఆలోచన కాదు. ప్రభు ఏమన్నాడు తెలుసా? ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేస్తారో వారికి నూనె రాయమన్నాడు. ఇది తైలాభిషేకం కలిగిన ఆశీర్వాదం అండి. ఇది అందరికీ అవకాశం రాదు. ఇక్కడికి వచ్చి ఈ అభిషేకంలో నిలబడి ఈ అభిషేకం పొందుకున్న వారు ధన్యులు. ఎంత ధన్యతో తెలుసండి మీకు ఈ రాత్రి గల సమయంలో? ఇది కొన్ని కోట్లు పెట్టినా మీకు రాదండి ఆశీర్వాదం. కొనగలుగుతావా? ఎక్కడ దొరికిద్దా? మార్కెట్లో, కొట్లలో, సిటీల్లో, సంత వీధులు ఎక్కడ దొరికిద్దా? ఎక్కడి నుంచి వస్తుంది ఇది? పరిశుద్ధాత్మ, దేవుని మహిమ, అభిషేక తైలము నీ పైన ప్రోక్షింపబడుతుంది ఈ రాత్రి గల సమయంలో. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట అండి. నూనె రాసినప్పుడు నీలో ఉన్న బలహీనతలు తొలగిపోయి, నీలో ఉన్న అనారోగ్యాలు తొలగిపోయి, నీలో ఉన్న సేకట్లు తొలగిపోయి, నీలో ఉన్న చేతపడు కట్లు తెగిపోయి, నువ్వు అనారోగ్యంతో ఉన్న నీవు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుకొని నీవు స్వస్థత కార్యాన్ని చూసి ఇదే సన్నిధిలో ఎలా నిలబడతావంట? సాక్షిగా నిలబడతావు. దేవునికి స్తోత్రం. ఎన్ని అద్భుతాలండి, ఎన్ని ఆశ్చర్య కార్యాలండి. తెలుసండి? నమ్మో, నమ్మిక మాత్రమే ఉంచు. ఈ రాత్రి నీకు అద్భుతం జరుగును గాక. దేవునికి స్తోత్రం. చదవం. ఆయన కీర్తి ప్రసిద్ధమాయను. దేవునికి స్తోత్రం. గనుక రాజైన హేరోదు చాలు. ఆయన కీర్తి అంతా కూడా ఎంత గొప్ప మాట అండి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి గల సమయంలో నీ పైకి వచ్చింది ఏనోని బెతస్దా స్వస్థత కోనేరు ప్రార్థనా మందిరములో స్వయంగా తన హస్తాలతో అభిషేకముతో నింపబడిన అభిషేక తైలము, తైలాభిషేకము ఆశీర్వాదం పొందుకున్నావు. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ బలహీనతలు వచ్చావో తెలియదు, ఏ ఇబ్బందులు నువ్వు వచ్చావో తెలియదు. నీలో ఉన్న ఇబ్బందులన్నీ ఇప్పుడే తొలగిపోవునుగా. దేవునికి స్తోత్రం. ఒకసారి చూద్దాం ఆ మాటను కూడా. ఒకసారి చూడండి ఆ మాటలో ఉన్న భావాన్ని. ఆ నూనె రాసి ప్రార్థన చేస్తే దురాత్మలు బారిపోతున్నాయి, చీకటి శక్తులు బారిపోతున్నాయి, మరి అద్భుతాలు జరుగుతున్నాయి, కార్యాలు జరుగుతున్నాయి. యేసుక్రీస్తు చెప్పినలాగా తన శిష్యులందరూ కూడా అదే ప్రకారముగా యేసుక్రీస్తు మాట ప్రకారముగా వారు వెళ్ళి ప్రార్థన చేస్తే ఈ నూనె వారి పైన పడినప్పుడు ఏమైపోతున్నాయి అంట? దురాత్మలు విడుదలైపోయి కాలిపోయి ఇదిగో వారిలో మేము ఉండలేక భయపడి బయటికి వెళ్ళిపోయి వారందరూ కూడా ఆరోగ్యం పొందుకుంటున్నారంట. దేవునికి స్తోత్రం. యథార్థమైన మాట. ఒక ప్రాంతానికి మేము వెళ్ళినప్పుడు, ఒక ప్రాంతంలో ప్రార్థన చేసేటప్పుడు ఈ అభిషేకంతో నింపబడిన నూనె మా దగ్గర ఎప్పుడూ ఉండిదండి. దేవునికి స్తోత్రం. అలా ఒంటి మీదకి వచ్చింది శోధన. ఇది అభిషేకముతో నింపబడిన తైలాభిషేకము నూనె. ఈ నూనె నీ మీద వేస్తున్నానన్నా. బాబు నేను కాలిపోతాను, నా వల్ల కాదు, నేను ఉండలేను అంటుంది. ఎక్కడి నుంచి వచ్చావు? ఫలానా ప్రాంతం నుంచి. ఎప్పుడైతే ఈ నూనె ఆ మీద పడిందో అసలు ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళి ఉరుకుతూ అక్కడ పడిపోయి అసలు ఆ కుమార్తెలో ఉన్న శోధన ఏమైపోయిందో కూడా తెలియదండి. దేవునికి స్తోత్రం. ఆ కుమార్తె స్వస్థత పొందుకొని తిరిగి బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుడు చేసే కార్యాల కంటే కనపడవు చెవులు కనపడవు, హృదయానికి గోచరిల్లవు తట్టవు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి గల సమయంలో ఒక మాట చూసుకొని ముగించుకుందాం. ఎవరు కంగారు పడొద్దు, సమయం ఎక్కువైందని మీరు
మరి బాధపడుతున్నారేమో. దేవుని వాక్యం మనం వినాలి, వినటం వల్ల విశ్వాసం కలిగినని. ఇది ఒక్క మాటే ఒకసారి చూద్దాం. యాకోబుకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 వచనం చదవమ్మా. త్వరగా చదవాలి. యాకోబుకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 వచనం. అంతలోపల ఒక చిన్న పల్లవ పడతాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ వేసిన బంగడి అక్కడే ఉంటే నువ్వు మార్పు చెందాలి. ఏంటంట? మార్పు చెందవా, నువ్వు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని విరిగి మారు మనసు నీవు పొందవా. అనుకూల సమయం ఇది ఏనని విరిగి మారు మనసు. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏముంది లోకములో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పరలోకంలో. హల్లెలూయా. చదవమ్మా. మీలో ఎవడైనాను, ఇదిగో మీలో ఎవడైనా రోగి కలిగి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టండి. మీలో ఎవడైనా రోగి అన్నాడా, బలహీనుడే ఉన్నాడా, ఇదిగో ఇబ్బంది పడుతున్నాడా, వేదన చెందుతున్నాడా, నలిగిపోయి ఉన్నాడా, కృంగిపోయి ఉన్నాడా, కృషించిపోయి ఉన్నాడా, మంచం బట్టి ఉన్నాడా, వాడిని ఎక్కడ తీసుకురావాలి? ఏం చేయాలంట? సంఘమందరూ కూడుకొని, దైవజనులు సంఘమందరూ కూడుకొని ప్రభు నామము. ఏ నామము? ఏ నామము? గట్టిగా చెప్పాలి. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాడదాం. చాలు. హల్లెలూయా. యేసయ్య నామంలో ఏముందంట? రాత్రి గల సమయంలో ఆయన నామము శక్తి కలిగిన నామం. ఆయన నామాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు, ఆయన నామాన్ని ఉచ్చరించినప్పుడు, ఆయన నామాన్ని గణపరిచినప్పుడు, ఆయన నామాన్ని నువ్వు ఆరాధించినప్పుడు ఏం కలుగుతుంది అన్నాడు? ఎంత గొప్ప మాట అండి. సంఘ పెద్దలందరిని పిలిపించి, సంఘ పెద్దలందరూ ఇదిగో కూడుకొని ఎక్కడా? దేవుడి సన్నిధిలో. ఆ రోగిని తీసుకొచ్చి ప్రార్థన చేస్తే ఏం కలుగుతుందో చదవమా. ఆ ప్రభు నామమున. ఏ నామం రాయాలి? యేసుక్రీస్తు నామమున. ఇది యేసు రక్తము, ఇది యేసు అభిషేకించిన నూనె అని రాస్తే అతని కొరకు ప్రార్థన చేయవలెను. రాసిన తర్వాత అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన. ఆ రోగిని స్వస్థపరిచి ప్రభు అతన్నే. ఏంటండి అద్భుతం? ఈ రాత్రి గల సమయంలో యేసు నామంలో నాకు స్వస్థత కలగాలనాలి, యేసు నామంలో నాకు విడుదల కలగాలనాలి, యేసు నామంలో నాకు ఆశీర్వాదం రావాలనాలి. యేసు నామంలో ఏం కలగాలి? నీకు అద్భుతాలు జరగాలి. ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఏమన్నా తెలుసా? యాకోబు పత్రికలో ఆ పత్రికను రాస్తూ యాకోబు చెప్తున్న మాట, ఇదిగో ఏ నామమును నీకు స్వస్థత కలగదు. ఏ నామం? యేసయ్య నామంలోనే స్వస్థత కలిగింది. నీ తోటి వారు, నీ వారు బాధలో ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారా, ఇరుకులో ఉన్నారా? ఈ మాట నేను ఎందుకని మీకు చూపించానంటే, ప్రభు చెప్తున్న మాట తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. ఏ మనిషి బలహీనుడైనా, ఏ మనిషి శోధింపబడుతున్నా, ఏ మనిషి అనారోగ్యుడైనా, ఏ మనిషి రోగి అయినా ఏం చేయాలంట? నూనె. ఈ రాత్రి గల సమయంలో ఈ నూనె ఏ నూనె అంట? యేసుక్రీస్తు అభిషేకముతో నింపబడిన తైలాభిషేకమును. గట్టిగా చప్పట్లు కొట్టు. ఈ నూనె నీ పైకి వచ్చింది, ఈ నూనె నిన్ను అభిషేకించింది, ఈ నూనె నిన్ను లేపుతుంది, ఈ నూనె నిన్ను నడిపిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టు. ఇది యేసుక్రీస్తు నామములో మీ అందరూ స్వస్థత పొందుకును గాక. చదవమ్మా. అతడి పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. దేవునికి స్తోత్రం. పాపము చేసిన వాడైతే వాడికి స్వస్థత కలిగితే
ఏం పొందుకున్నంట వాడు? పాప క్షమాపణ పొందును. మరలా ఇక రెండో మారి నేనయ్యా, నీ నూనె నన్ను నిలబెట్టింది, నీ నూనె నన్ను లేపింది, నీ నూనె నన్ను అభిషేకంతో నింపింది, నీ నూనె నాకు స్వస్థత కలిగింది కాబట్టి మరలా నేను ఇదిగో ఆ పాపములోకి వెళ్ళను, ఆ శాపములోకి వెళ్ళను అని ఏం చేయాలంట? దేవుడు సన్నిధిలో ఒప్పుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. ఈ రాత్రి గల సమయంలో మీ పైకి వచ్చిన నూనె ఏంటో తెలుసా? యేసయ్య శక్తి కలిగిన నామములో అభిషేకముతో నింపబడిన నూనె. దేవునికి స్తోత్రం. ఏంటంట? ఆ రోగిని లేపిద్దా లేపదన్నాడా? మంచం పట్టేసిన రోగి అయినా, యథార్థమైన మాట. మీకు కూడా తెలుసో తెలీదో ఒక మాట మీకు చెప్పి ముగిస్తాను, కంగారు పడద్దు, ముగించేసుకుందాం. ఒక ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతుంది. ఏంటంట? ఒక ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతుంది. యేసుక్రీస్తు ఆ గృహంలోకి వచ్చాడు. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు మొత్తం చుట్టుపక్కల ఆయన దగ్గరకు వచ్చేసారు. ఇంటిని బయట లోపల రౌండప్ చేసేసారు. అసలు యేసుక్రీస్తు ఎక్కడున్నాడంటే గృహంలో ఉన్నాడు. ఆ జనాలను చూసుకొని లోపలికి వెళ్తాకి ఎవరు వాళ్ళ కాటలేదు. కానీ ఒక నలుగురు వ్యక్తులు ఒక ఆలోచన వచ్చింది. యేసయ్య నామం శక్తి కలిగిన నామం కాబట్టి, యేసయ్య అద్భుతాలు చేస్తాడు కాబట్టి అని ఆలోచించి ఈ నలుగురు వ్యక్తులు ఏం చేశారో మీకు ఒకసారి వివరిస్తున్నానండి. బయలుదేరి వెళ్ళిపోతే ఒక మనిషి పెరాలసీ వచ్చే పక్షవాతంతో మంచం పట్టేసి లెగలేని పరిస్థితిలో ఉన్నాడు. అసలు కదలలేకపోతున్నాడు, మెదలలేకపోతున్నాడు. ఈ నలుగురు వ్యక్తులు వెళ్ళారు. ఆ వ్యక్తి వీళ్ళకేమవడు, ఈ నలుగురు ఆయనకి ఏమవరు. కానీ ఆ వ్యక్తిని చూస్తున్నారు ఈ నలుగురు వ్యక్తులు. వీళ్ళు అనుకున్న పట్టుదల ఒకటే, వీళ్ళు అనుకున్న సంకల్పం ఒకటే, వీళ్ళు అనుకున్న గురువు ఒకటి, వీళ్ళు అనుకున్న ఆ యొక్క ఆలోచన ఒకటే. ఏమనుకున్నారు తెలుసా? అత్యాశక్తితో ప్రభు గొప్పవాడు కాబట్టి ఇతన్ని మేము చూడలేకపోతున్నాం, దేవుడు స్వస్థత కలగజేస్తాడు, యేసయ్య నామం శక్తి కలిగిన నామం, పలానా చోటకు వచ్చాడు, పలానా గ్రామంలో ఉన్నాడు అని తెలుసుకొని నలుగురు వ్యక్తులు నాలుగు పక్కల ఆ మంచాన్ని మోసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయారంట? ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే జనం కిక్కిర్చుకుపోతున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతున్నారు, ఎస్కేస్తే రాళ్ళంతా విస్తారమైన జనం ఉన్నారు. మనమైతే నమస్కారం, ఆ మంచాన్ని అక్కడ పడేసి మనకి ఎందుకు వచ్చిన బాధ, మనకి ఎందుకు వచ్చిన దొరద అని వెళ్ళిపోతున్నాం. అవునా కదా? ఆ నలుగురు వ్యక్తులు ఏం చేశారు తెలుసా? డైరెక్టర్గా ఇద్దరు వ్యక్తులు పైకి ఎక్కేసేసి ఆ పెంకిటీలు పైకి ఎక్కేసి ఆ నడుపు మొత్తం మిగేశారంటే గట్టిగా చప్పట్లు కొట్టాలి. లోపల యేసుక్రీస్తు అక్కడ ప్రసంగం చేస్తున్నాడు, ప్రజలతో మాట్లాడుతున్నాడు, అద్భుతాలు జరుగుతున్నాయి. కానీ వచ్చిన నలుగురు వ్యక్తుల్లో ఇద్దరు వ్యక్తులు పైకి ఎక్కారు, మొత్తం నడుపు మొత్తం ఖాళీ చేసేసారు. మరి ఇద్దరు వ్యక్తులు ఆ పైకి ఆ మంచాన్ని అందించారు. ఈ నలుగురు వ్యక్తులు కలుసుకుని డైరెక్టర్ మంచంతో సహా యేసుక్రీస్తు ఎదురు దింపారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎక్కడికి వచ్చాడు ఆ వ్యక్తి? మంచం పట్టిన వ్యక్తి, డైరెక్టర్ పక్షవాతం కలిగిన వ్యక్తి. యేసయ్య ఎదురుగా దింపేశారు. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, ఈ మంచంలో ఉన్న వ్యక్తి విశ్వాసం కాదు కానీ మీ నలుగురు తీసుకొచ్చారు కదా, మీ విశ్వాసాన్ని బట్టి ఈ కుమారుణ్ణి స్వస్థత కలగజేస్తున్నా అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. రాత్రి నువ్వు స్వస్థత పొందుకుంటున్నావు, అద్భుతాన్ని పొందుకుంటున్నావు, ఆశ్చర్య కార్యాన్ని పొందుకుంటున్నావు. కారణం ఏంటి? యేసయ్య నామం శక్తి కలిగిన నామం. వాళ్ళు తెలుసుకొని తీసుకొచ్చారు కాబట్టి ఆ వ్యక్తి ఎలాగా? ఆ మంచం పట్టిన వ్యక్తి, నడవలేని వ్యక్తి ఎప్పుడైతే యేసుక్రీస్తు ఎదురు దింపారో నీకు స్వస్థత కలుగును గాక అంటే వాడు లేచి అక్కడ లేడి వలె గంతులు వేస్తున్నాడంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. మాటలేనా పక్షవాతం పోతాం? ఇది సాధ్యమేనండి. నేను ఈ రాత్రి గల సమయంలో ఎందుకని చెప్తున్నానంటే యేసయ్య మాటలో స్వస్థత ఉంది, యేసయ్య ఉమ్ములో స్వస్థత ఉంది, యేసయ్య శరీరంలో స్వస్థత ఉంది, యేసయ్య అంగీలో స్వస్థత ఉంది. మీకు తెలుసుగా ఎన్ని వేళ్ల నుంచి బాధపడుతుంది అమ్మా? 2 ఆన్సర్లు వచ్చినాయి. ఈ 2 ఆన్సర్లు వివరించేస్తా, మీరేం కంగారు పడద్దు. 12 ఏళ్ల నుంచి బాధపడుతున్న రక్తస్రావణ స్త్రీ యేసుక్రీస్తు వెనక దీటికి వచ్చి వస్త్రాన్ని ముట్టింది. స్వస్థత కలిగిందా కలగలేదా? అద్భుతం పొందుకుంది. ఆమెలో ఉన్న బాధంతా ఏమైపోయింది అంటే ఇక్కడ ఏంటంటే ఆయన వస్త్రాన్ని ముట్టుకున్నా చాలనుకుంది. ఈ ప్రభు సన్నిధిలోకి వచ్చిన నువ్వు అలా ఉన్నావా? నువ్వు అద్భుతం పొందుకోవాలంటే, ఆశ్చర్యకార్యం పొందుకోవాలంటే, నీ జీవితంలో అద్భుతం జరగాలంటే యేసయ్య ఎదురుగా పడలేక, ఎదుటి దీటికి రాలేక వెనతట్టుకు వచ్చి తన వస్త్రాన్ని ముట్టుకుంటే ఆయన వస్త్రంలో ఉన్న స్వస్థత ఆశీర్వాదం ఎవరికి వెళ్ళింది? 12 ఏళ్ల నుంచి బాధపడుతున్న కుమార్తెలోకి వెళ్తే ఆమెలో ఉన్న ఇబ్బంది ఏమైపోయిందంట? ఏమైపోయింది? నిర్మూలమైపోయింది, ముటిమయమైపోయింది. ఆమె పడుతున్న రక్తస్రావం అంతా కూడా నిలిచిపోయింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ అద్భుతం జరిగింది. 2వ ఆన్సర్ ఏంటంటే 18 ఏళ్ల నుంచి అపవాది పట్టి సాతాను నడుము చేసి బాధపడుతున్న కుమార్తె ఉంది. యేసయ్య వచ్చాడు, యేసయ్య ప్రసంగం చేస్తున్నాడు, సమాజ మందిరంలో ఉన్నాడని తెలుసుకొని లెగలేని పరిస్థితిలో ఏదో ఒక రకంగా డొల్లుకుంటైనా వెళ్ళిపోవాలని నడువంగిపోయిన స్త్రీ నడవగలిగిద్దా?
మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎంత అత్యాశక్తి ఉంటే ఆ బిడ్డ బయలుదేరి యేసుక్రీస్తు దగ్గరికి నడవలేకపోతుంది అనుకో, డేక్కుంటూ వెళ్ళిపోతుందండి. కారణం ఏంటి తెలుసా? ప్రభు మాట వింటే చాలు. ఏంటంట? ప్రభు మాట నా చెవన పడితే చాలు, నాకు స్వస్థత కలిగింది అనుకుంది. బయలుదేరి నడవలేని పరిస్థితులు వెళ్ళిపోయింది. అంతమంది ఉన్నారు, అంతమందిలో ప్రభు అన్నాడు, అమ్మా. అసలు ఎంత గొప్ప పిలుపుంది. ఆమెనే పిలిచాడమ్మా అన్నాడు. అనేపాటికి ఆమె అటు ఇటు 4 పక్కలు చూసింది. అమ్మా, నా ప్రియ కుమార్తె, నువ్వు బాధపడొద్దు. 18 ఏళ్లగా ఇదిగో సాతాను కట్లతో బంధించబడిన అబ్రహాము కుమార్తె, నీ కట్లు ఇప్పుడు దిగిపోవును కాక అన్నాడు. గట్టిగా చెప్పండి. పటా 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 కట్లని దిగిపోయిన సాతాను కట్లు. నడవలేని మనిషి, నిలబడలేని మనిషి, 18 ఏళ్ల నుంచి నడువంగిపోయిన స్త్రీ ఏం చేస్తుందంట చెప్పండి? యేసుక్రీస్తుని ఆరాధిస్తుంది, ఘనపరుస్తుంది, కర్ర పక్కన పడేసింది, లేచి నిటారుగా నిలబడి ఎంత ఆనందంగా ఉందో తెలుసండి, ఎంత సంతోషంగా ఉందో తెలుసండి. ఎంత మరి సంతోషంతో ఆమె ఉత్సహించి ప్రభు సన్నిధిలో ఏం చేస్తుందంట? గంతులు వేస్తుందంట. దేవునికి స్తోత్రం. ఎలాగో తెలుసా? యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. పడదాం. చూసారండి ఏమైందంటే, ఆమెలో ఉన్న 18 ఏళ్ల నుంచి నరక వేదన అనుభవిస్తున్న ఆ కుమార్తెని దేవుడు ఒక్క మాటతో నీకు విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక అంటే ఆమెలో ఉన్న సాతాను బయటికి వెళ్ళిపోయింది, కట్లు దిగిపోయింది. ఏమో కూడా అబ్రహాము కుమార్తె అంటే. ఈ మాటలోకి అర్థం ఏంటంటే, అబ్రహాము కుమార్తె అని ఎందుకన్నాడు అని అంటే, అబ్రహాము వలె ఆ కుమార్తె విశ్వాసం కలిగి ఉంది, అబ్రహాము వలె ప్రార్థన చేస్తుంది, అబ్రహాము వలె దేవుణ్ణి గణపరచుచున్నది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నా వైపు చూడాలి అందరూ. ఈ రాత్రి నీలో ఉన్న బలహీనతలు ఎందుకు ఎడదలవో, ఈ రాత్రి నీలో ఉన్న శోధనలు ఎందుకు పోవట్లేదంటే, యేసయ్య నామం శక్తి కలిగిన నామం, అధికారం కలిగిన నామం. ఆయన మాట మాట్లాడితే చాలు, ఆయన నాతో మాట్లాడాలి, ఆయన వాక్యము నాతో ఉండాలి, ఆయన వాక్యము ఒక్క మాటైనా నేను పట్టుకోవాలన్న ఆలోచన నువ్వు కలిగి ఉన్నావా? శ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని లేపును, స్వస్థత కలిగిన. యేసుక్రీస్తు వస్తే చనిపోయిన మనిషి లేచాడా లేగలేదా? 4 రోజులైంది కంపు కుట్టేస్తున్న మనిషి, సమాధి కార్యక్రమం అయిపోయింది. లేచి నిలబడి బయటకు రా అంటే డైరెక్టర్కి వచ్చేసాడు. గట్టిగా చప్పట్లు కొట్టి. ఏంటి కారణం అంటే, ప్రభు అంటున్నాడు చనిపోవాలా, నిద్రపోతున్నాడు. ఏంటి ఇది? ఎక్కడ విచిత్రం అండి. చనిపోయాడు, భూస్థాపన చేశాడు, సమాధి కార్యక్రమం అయిపోయింది, అక్కడ ఉన్న వారు అందరికి తెలుసు. అంటున్నాడు యేసు ప్రభు చనిపోలా, నిద్రించుచున్నాడు. లాజరు, ఇక నువ్వు నిద్రపోయింది చాలు, మెలుకు కలిగి బయటికి రమ్మన్నాడు. గట్టిగా చప్పట్లు కొడతాడు. డైరెక్టర్ ప్రేత వస్త్రంలో కట్టబడిన లాజరు సమాధిలో నుంచి డైరెక్టర్ నడుచుకుంటూ వస్తుంటే గస 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 వణికారు అందరూ. అంతే. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు మాట అధికారంతో కలిగిన మాట, అధికారంతో కూడిన మాట. ఈ రాత్రి వాక్యముతో సూటిగా తేటగా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట ద్వారా నీకు విడుదల కలుగును గాక, ఆయన మాట ద్వారా నీకు స్వస్థత కలుగును గాక, ఆయన మాట ద్వారా నీకు ఆశీర్వాదం వచ్చును గాక, ఆయన మాట ద్వారా నువ్వు గొప్ప అద్భుతాన్ని పొందుకును గాక. ఈ రాత్రి నా దేవుడు, మీరు ఎట్టు బాధలతో వచ్చారు, ఎట్టు ఇబ్బందులతో వచ్చారు, ఎట్టు శోధనలతో వచ్చారో ఇవన్నీ కూడా నా ప్రభు విడుదల చేసి
విడిపించి కష్టాల నుంచి, బాధల నుంచి, విరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, వేదల నుంచి, మరణ బంధకాల నుంచి నా ప్రభు మీకు ఆశీర్వాదం ఇచ్చును గాక. నా ప్రభు దీవెన మీరు పొందుకును గాక. నా ప్రభు రక్తముతో మీరు కడగబడును గాక. నా ప్రభు ఆశీర్వాదం మీ పైకి వచ్చును గాక. మీలో ఎస్మంటి బలహీనతలైన ఇప్పుడే విడుదలైపోవును గాక. మరి ఈ నూనె అభిషేకం మీ అందరి పైకి వచ్చింది. మీరందరూ స్వస్థత పొందుకును గాక. మీరందరూ ఆరోగ్యం పొందుకును గాక. మీలో ఉన్న బాధలన్నీ విడుదలైపోవును గాక. అంటే ఈ తైలాభిషేకం నూనె ఏంటంట? యేసుక్రీస్తు ఆజ్ఞాపించిన మాట, యేసుక్రీస్తు అభిషేకించిన నూనె నీ తలపైకి వచ్చింది. దీన్ని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. నీకు ఆశీర్వాదం, దీవెన కలుగుతుంది. ఇదే సన్నిధిలో మరల నువ్వు అద్భుత సాక్ష్యాన్ని ఇక్కడ ప్రారంభించును గాక. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించి మహిమ, ఘనత, ప్రభావములు నా ప్రభువుకే చెల్లును గాక. అందరూ తలలు వంచండి. ప్రార్థన. కృపాశక్తి సంపన్నుడా, దయగలిగిన తండ్రి, దయగలిగిన స్వామి, పరిశుద్ధ ఆత్మదేవుడా, నీ కృపతో దీవించి, నీ వెలుగుతో ప్రేమించి, నీ ఆశీర్వాదాలతో నింపి, అయా కృపా కనికరము కలిగిన దేవా, కృపాశక్తి సంపన్నుడా, దయగలిగిన ప్రభువా, యేసయ్యా, పరిశుద్ధ ఆత్మదేవుడా, ఈ రాత్రి గల సమయంలో నీ బిడ్డలందరిపైన నీ అభిషేకం ఉంచావయ్యా. బిడ్డలందరిని ముట్టావయ్యా, స్వస్థత కలిగజేసావయ్యా. మీలో ఎవడైనా రోగి ఉన్నప్పుడు ఆ రోగి ఇదిగో ప్రార్థన చేసుకోవాలి. ఆ రోగి ఇదిగో సంఘ పెద్దల్ని పిలిపించి, సేవకుల్ని పిలిపించి, ఇదిగో దేవుడి సన్నిధిలో నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు ఆశీర్వాదం, విడుదల కలుగుతుందన్నావు ప్రభువా, స్వస్థత కలుగుతుందన్నావయ్యా. బిడ్డలందరిపైన నీ అభిషేకం ఉంచమని, నీ రక్తము ద్వారా కడగమని, యేసుక్రీస్తు మహిమతో బిడ్డలందరిని దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అందరూ తలలు వంచండి. మీ అందరికి ఆశీర్వాద దీవెన. మీరందరూ చిన్న పెద్ద అందరూ తలలు వంచండి. అందరూ తలలు వంచండి. కళ్ళు మూసుకోండి. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, మహా